నమస్తే ఫ్రెండ్స్, నేను మీ జర్నలిస్ట్ వాలి. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆయన ముందస్తు బెయిల్కి అప్లై చేసుకున్నాడు. మీకు బెయిల్ ఇవ్వటం కుదరదు అంటూ హైకోర్టు ఆయన పిటిషన్ను కొట్టేసినటువంటి పరిస్థితి. నాకు ఎక్కడో సిక్స్త్ సెన్స్ కొడుతోంది. అమిత్ షాని లావు శ్రీకృష్ణదేవరాయలు కలిసి మద్యం కుంభకోణం ఎంత దారుణంగా జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పాత్రదారులు వీరు, సూత్రధారులు వీరు, ఇన్ని వేల కోట్ల రూపాయలు దేశం దాటించేశారు. ఈ వివరాలన్నీ కూడా పార్లమెంట్లో చెప్పాడు. అమిత్ షా గారు లావు శ్రీకృష్ణదేవరాయలని పిలిపించి ఆ డీటెయిల్స్ అన్ని తీసుకున్నారు. అంటే ఒక్కొక్క అడుగు ముందుకు పడుతోంది. మద్యం కుంభకోణానికి సంబంధించి తీగ మొత్తం లాగుతున్నారు. అమిత్ షా స్పెషల్గా ఫోకస్ పెట్టి ఈ కేసుని ఆయన టేక్ ఓవర్ చేసుకున్నాడా, ఈ కేసుని ఆయన సీరియస్గా తీసుకున్నాడా అనిపిస్తుంది. ఎందుకంటే వేల కోట్ల రూపాయలు దేశం దాటి చేశారు. ఇప్పుడు అమిత్ షా గారు పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి సో హైకోర్టులో ఈ రకమైనటువంటి నిర్ణయాలు రావడానికి కూడా ఆయన పాత్ర ఉందని నేను చెప్పను, కానీ పరిస్థితులు చూస్తుంటే సంకేతాలు అదే విధంగా కనిపిస్తున్నాయి. లావు శ్రీకృష్ణదేవరాయలు ఆయన చాలా స్పష్టంగా నంబర్లతో సహా చెప్పాడు పార్లమెంట్లో. తర్వాత అమిత్ షా కూడా ఆ డీటెయిల్స్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో మిథున్ రెడ్డి ఎట్లా పనిచేశాడు, మిథున్ రెడ్డి కింద రాజ్ కసిరెడ్డి ఆయన ఏ విధంగా పనిచేశాడు, డిస్టిలరీస్ నుంచి ఎంత వసూలు చేశారు, అవన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళిపోయినాయి. కొన్ని ఆధారాలు కూడా సిఐడి సంపాదించింది. ఇవన్నీ కూడా గత కొన్ని నెలలుగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చర్చల మీద చర్చలు జరుగుతున్నాయి. చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. దీని మీద ఇన్వెస్టిగేషన్ సీరియస్గా చేయాలని చెప్తా ఉన్నారు. ఆల్రెడీ సిఐడి కొంత దర్యాప్తు చేసి వాస్తవాలు వెలుగులోకి తీసుకొచ్చింది. రాజ్ కాసిరెడ్డి పాత్ర గురించి ఆ పార్టీకి సంబంధించిన నాయకుడే విజయసాయిరెడ్డి గారు ఇప్పుడు ఆ పార్టీలో లేరు, కానీ మొత్తం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఈ మద్యం కుంభకోణం ఏ విధంగా జరిగింది, ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉంది చాలా దగ్గరగా చూసినటువంటి వ్యక్తి. మొన్న ఆయన సిఐడి విచారణకు హాజరై బయటకు వచ్చిన సందర్భంగా మద్యం కుంభకోణంలో మొత్తం రాజ్ కసిరెడ్డి ఉన్నాడని చెప్పి ఆయన నోటి నుంచి ఆయనే చెప్పాడు. సో ఈ రాజ్ కసిరెడ్డి ఎవరు చెప్తే విన్నాడు? మిథున్ రెడ్డి. సో మిథున్ రెడ్డి ఎవరి డైరెక్షన్లో నడిచాడు? జగన్మోహన్ రెడ్డి. సో ఈ విధంగా మొత్తం డొంక మొత్తం కదలబోతోంది. కేంద్రం కూడా చాలా స్పష్టంగా అడుగులు ముందుకేస్తోంది. ఈ కుంభకోణానికి సంబంధించి వాస్తవాలు వెలికి తీసే పనిలో ఉంది. రేపు మాపో ఇప్పుడు ముందస్తు బెయిల్ కూడా క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి మిథున్ రెడ్డికి ఆయన అరెస్టు కాక తప్పదు. ఆయన మొదటి నుంచి కూడా అరెస్టు భయంతో వణికిపోతున్నాడు మిథున్ రెడ్డి. అందుకే కోర్టులని ఆశ్రయిస్తున్నాడు. సో డెఫినెట్గా కోర్టు కూడా నీకు ఇవ్వడం కుదరదు అని చెప్పేసేసరికి ఆయనలో ఒక టెన్షన్ స్టార్ట్ అయింది. రేపు మాపో మిథున్ రెడ్డికి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకసారి మద్యం కుంభకోణం గురించి మనం మాట్లాడుకోవాలండి. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం అని చెప్పి అధికారంలోకి వచ్చారు, హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఆ హామీని తొంగలో దొక్కేసి అప్పటి వరకు ఉన్నటువంటి పాలసీని మొత్తం కూడా రద్దు చేసి కొత్త పాలసీ తీసుకొచ్చాడు. ప్రభుత్వమే మద్యం అమ్ముతుంది, అసలు మద్యమే వద్దురా బాబు అని చెప్పి అధికారంలోకి వచ్చిన అతను మద్యం ప్రభుత్వమే అమ్ముతుంది, ప్రభుత్వం సంబంధించినటువంటి వాళ్ళే జగన్మోహన్ రెడ్డి అనుచరులే మద్యాన్ని తయారు చేస్తారు, వాళ్ళే కమిషన్లు తీసుకుంటారు, ప్రజలకి నాసిరకం మద్యం ఇచ్చి వేల కోట్ల రూపాయలు దోచేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ డిస్టిలరీలు కూడా జగన్మోహన్ రెడ్డి అనుచర వర్గమే. ఈ డిస్టిలరీల నుంచి తయారైనటువంటి మద్యం ఒక్కొక్క కేసుకి 150 నుంచి 400 రూపాయలు వీళ్ళు కమిషన్లు తీసుకోవటం. నేరుగా ఇప్పుడు మద్యం షాపుల దగ్గర వీళ్ళు మద్యం అమ్ముతారు కదా, ప్రజలు నేరుగా డబ్బులు ఇవ్వాలి, నగదు లావాదేవీలు. ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్లో ఫోన్పేలు, గూగుల్ పేలు చేశారనుకోండి, మొత్తం ఏ అకౌంట్కి వెళ్తుంది, ఆ ట్రాన్స్ఫర్లు చేసినటువంటి డబ్బు ఎక్కడికి పోయింది, ఎట్నుంచి ఎంత మొత్తం పోయింది, ఈ ఇన్కమ్ ట్యాక్సులు, ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ మొత్తం వస్తుంది, తెర మీదకి వస్తాయి, మొత్తం వాళ్ళ కుంభకోణం బయటపడుతుంది. కాబట్టి ఇది మొత్తం తెలియకుండా ఉండాలంటే గుట్టు చప్పుడుగా మనం డబ్బులు తీసుకోవాలి, నగదు రూపంలోనే ట్రాన్సాక్షన్స్ జరగాల. ఆ డబ్బుల్ని మూటలు కట్టేసి మధ్యవర్తులు ఉంటారు, జిల్లాకు ఒకళ్ళు, మండలానికి ఒకళ్ళు, వాళ్ళకి చేరవేయటం. ఆ తీసుకున్న డబ్బులు, వసూలు చేసిన డబ్బులన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్కి పోయి అక్కడి నుంచి దేశ విదేశాలకు తరలించినటువంటి పరిస్థితి. 2000 కోట్ల రూపాయలు దుబాయ్కి పోయినాయంట, ఇంకొక 2000 కోట్ల రూపాయలు ఆఫ్రికా కంట్రీస్కి పోయినాయంట. ఇవన్నీ కూడా ఆషామాషిగా ఎక్కడో మాట్లాడింది కాదు. చట్టసభల్లో, పార్లమెంట్లో లావు శ్రీకృష్ణదేవరాయలు ఫుల్ డీటెయిల్గా చెప్పాడు. గతంలో అసలు ఏం జరిగింది, ఏ విధంగా దోచేశారు, మద్యం కుంభకోణం పేరుతో ఎంత మొత్తం దోచేశారు, ఇవన్నీ కూడా జస్ట్ ప్రాథమిక విచారణలోనండి. కానీ పూర్తి స్థాయిలో ఇంకా లోతుగా వెళ్తే, లోతుగా దర్యాప్తు చేస్తే ఇంకా ఎన్ని వేల కోట్ల రూపాయలు
కుంభకోణం జరిగిందనేది బయటపడతాయి. అందుకే అమిత్ షా గారిని కలిసినప్పుడు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేత విచారణ జరిగించాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఎందుకంటే పెద్ద మొత్తంలో డబ్బులు దేశం దాటిపోయినాయి. డబ్బులు ఏ విధంగా వాళ్ళు లాండరింగ్ చేసి నల్లధనాన్ని తమకు అనుకూలంగా మార్చేసుకుని తమ అకౌంట్లో ఏ విధంగా వేశారు, ఏ కంపెనీ త్రూ దుబాయ్కి పంపించారు, సునీల్ రెడ్డి అనే పేరుతో సహా చెప్తా ఉన్నాడు. సో ఇవన్నీ వాస్తవాలు మరింత ఆధారాలతో బయటపెట్టాలంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అవసరమైతే సిబిఐతో కూడా విచారణ జరిపించి నిజాలు నిగ్గు తేల్చాలని చెప్పేసి అంటా ఉన్నారు. సో మిథున్ రెడ్డి పాత్ర ఏంటి, జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏంటి, ఈ మొత్తం కూడా బయటకు రావాలంటే కేంద్ర దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు చేయించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితుంది. వెంటనే ఈడీలు సిబిఐలు రంగంలోకి దిగితే ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి సిఐడి చేసినటువంటి ఇన్వెస్టిగేషన్, ఆ ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ మొత్తం కేంద్ర దర్యాప్తు సంస్థలు తీసుకుంటాయి. వెంటనే ఆగమేఘాల మీద దర్యాప్తు జరుగుతుంది, అరెస్టులు కూడా జరుగుతాయి. కాబట్టి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల వెన్నులో వణుకు పుడుతోంది. ఎప్పుడైతే ఈ బేవరేజెస్ కార్పొరేషన్లో ఉంటే అధికారులు ఆల్రెడీ ఎండీగా చేసినటువంటి వాసుదేవరెడ్డి కొంత ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు పోలీసులు ఆయన్ని అదుపులో ప్రశ్నించినప్పుడు. బేవరేజెస్ కార్పొరేషన్లో ఉన్నటువంటి అధికారులు వాళ్ళ నుంచి కూడా కొంత సమాచారం సేకరించారు. మ్యాజిస్ట్రేట్ ముందు ఒక అధికారి వాంగ్మూలం ఇచ్చాడు. ఏ విధంగా డబ్బులు వసూలు చేశారు డిస్టిలరీస్ నుంచి, ఇవన్నీ కూడా కొన్ని ఆధారాలు బయట తీసుకొచ్చారు. కొన్ని మ్యాజిస్ట్రేట్ ముందు ఆధారాలు ముందు పెట్టారు. సో అందుకే ఇప్పుడు మిథున్ రెడ్డి మీద కేసు నమోదైంది. ఇక అరెస్ట్ అవ్వక తప్పదు, మొత్తం మన గుట్టు మొత్తం తెలిసిపోయిందనే భయంతోనే ఆయన ముందు బెయిల్ పిటిషన్లు అప్లై చేసుకున్న పరిస్థితుంది. సో డెఫినెట్గా మిథున్ రెడ్డి అరెస్ట్ కాక తప్పదు. ఆ తర్వాత ఈడీ కూడా రంగంలోకి దిగే అవకాశమే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అమిత్ షా గారు కూడా డీటెయిల్స్ మరికొన్ని తెప్పించుకుంటారట రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులతో మాట్లాడి. ఇక్కడ సిఐడి చేసిన ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన డీటెయిల్స్, ఎన్ని వేల కోట్ల రూపాయలు ఎంత దోచేశారు ఏంటనేది కూడా ఒక్కొక్కటి వెలుగులోకి వస్తుంది. డెఫినెట్గా ఇప్పుడు మిథున్ రెడ్డి సంబంధించినటువంటి ఇక బెయిల్ కూడా క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి, ముందస్తు బెయిల్ ఇవ్వనని చెప్పి హైకోర్టు కూడా చెప్పింది కాబట్టి ఇక రేపు మాపో నోటీసులు ఇస్తారు. మిథున్ రెడ్డి ఒకవేళ సహకరించకపోతే ఆయన అరెస్ట్ చేయడంతో పాటు ఆయన కస్టడీకి తీసుకొని ఆధారాలు ముందు పెట్టి ప్రశ్నిస్తారండి. దుబాయ్కి ఎట్లా పంపించేశారు, ఈ సునీల్ రెడ్డి ఎవరు, ఏ ఇన్ఫ్రా కంపెనీ, అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అంట, ఆ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ కూడా కొన్ని సంపాదించారు. ఏ డేట్లో, ఎన్ని వేల కోట్ల రూపాయలు, ఏ టైంకి, ఏ కంట్రీకి, ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఉన్నాయి. అవన్నీ కస్టడీలో ముందు పెట్టి ప్రశ్నించినప్పుడు ఎవరు చెప్తే చేశారన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పేరు కూడా రాక తప్పదు. సో ఆయనకు కూడా నోటీసులు ఇచ్చి విచారించే అవకాశమే ఉంది. సో చూద్దాం నెక్స్ట్ ఈ పరిణామాలు చాలా చకచకా జరిగే అవకాశం కనిపిస్తుంది. కేంద్రం కొంత సీరియస్గా ఫోకస్ పెట్టడం వల్లే ఈ కదలికలన్నీ మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుందో. అరెస్టులు, చాలా పెద్ద అరెస్టులు, అందరూ ఒక షాక్కి గురేటువంటి అరెస్టులు జరిగే అవకాశమే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చూద్దాం అరెస్ట్ జరిగిన తర్వాత మళ్ళొక్కసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోకి తప్పకుండా మీరు లైక్ చేయండి. మీరేమనుకుంటున్నారు? మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దయినటువంటి ఆ పిటిషన్ను కోర్టు తోసిపుచ్చిన నేపథ్యంలో అరెస్ట్ జరుగుతుందనుకుంటున్నారా లేదా? కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.